పృథ్వీగడైతే ఎక్కడ తన్నాలో కూడా తెలియకుండా తన్నాడు. వాడు ఎక్కడ పట్టుకుని చోట కూడా పట్టుకున్నాడు పృథ్వీగడు. ఇక అభయ్ గడు వేస్ట్ పాజిటివ్ గా తీసుకుంది కదా, చాలా స్పోర్టివ్ గా తీసుకుంది. అసలు ఇది అదొక గేమ్ లాగా, అదొక ఇదిలాగా తీసుకుంది. కానీ ఏది కూడా పర్సనల్ గా తీసుకుంది. మగ అనే కార్డు కూడా తేవద్దండి. ప్రేరణ మొగడితో సమానం వాళ్ళ టీమ్ కి. వాళ్ళిద్దరు ఉన్న ఆడవాళ్ళు అప్ప ఏం ఆడారప్ప. వాళ్ళలో కనుక ఒక సరైన నబీల్ గడు ఉంటే రాత్రి సంచాలకుగా అయిపోయాడు. గాని నబీల్ ఉంటే రాత్రి హీట్ వచ్చేసింది గేమ్. మామూలుగా లేదు అసలు. గుడ్డు పగిలేదు ఒకడు గుడ్డు. అలా ఆడారు ఆడవాళ్ళైనా గాని. బాగా శివతానం ఆడేశారు రాత్రి. ఇంకోటి విష్ణుప్రియ ఉంది కదా, దోష అది చాలా చిరాకు అనిపించింది. మీకు చండాలం అనిపిస్తుంది. విష్ణుప్రియ అసలు నీ యాటిట్యూడే నచ్చట్లేదు జనాలకి. మళ్ళీ ఆ గుడ్లో పనిచేది. అక్కడ బూతులు కూడా తిట్టుకున్నారు నాయన, 4-5 రకాల బూతులు. ఎవరో పతివ్రతలు కాదు, ప్రతివ్రత యూజ్లెస్ క్యారెక్టర్లెస్ ఏందో కొత్త పదాలన్నీ. ప్రేరణ అయితే ప్రేరణ యష్మి ఎక్కడి వరకు తిట్టారంటే పోరా పోబే చేంజ్ చేసుకుంటే పెక్కువ పిచ్చి నా కొడక ఇలాంటివన్నీ తిట్టారు. వాళ్ళు కొంతమంది వాళ్ళ నోటి నుంచే వచ్చినాయి కొన్ని మాటలు. కొన్ని మాటలు కూడా వాళ్ళే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్. ఎవరెవరో విష్ణుప్రియ పెద్ద పత్తి వచ్చిందండి వయ్యారి అంటుంది ప్రేరణ. మధ్యలో వచ్చేసిందండి, ఇది మధ్యలో వచ్చేసింది అంటుంది. నీకెందుకే నేను వస్తానంటుంది. టోటల్ ఎలా ఉందంటే ఊర్లో చూసుకున్నట్టయితే పంపుల చెరువు దగ్గర బిందులతో కొట్టుకుంటారు చూడు పంపుల దగ్గర, అలా ఉంది గల్లాట. నాకైతే భలేగా అనిపించింది, మజా వచ్చింది అసలు. కిరాక్ సీత ఎలా ఆడుతున్నారు? కిరాక్ సీత కిరాక్ అంత లేదు, ఆట ఏం కనిపించట్లేదు. ఆమె గుడ్లు పొదగమంటే పొదుగుతుంది. లోపల ఉన్న ఆమె క్యారెక్టర్ బయట మనం చూసిన క్యారెక్టర్ ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తా ఉందా? కండింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది మణికంఠ గడ్లాగా. మణికంఠ గడ్ల సేఫ్ గేమ్ ఆడకుండా కొద్దిగా జాగ్రత్తగా ఆడితే నువ్వు లోపల ఉంటావు, లేకపోతే అడిగిలాగా మణికంఠ గడ్లాగా సేఫ్ గేమ్ ప్లే చేస్తే మళ్ళీ బయటకు వస్తావు. మణికంఠ మరి ఏడ్ చేస్తున్నాడు, ప్రతిదానికి ఓవర్ అయిపోతున్నాడు వాడు. ఓవర్ ప్రతి దాంట్లోనూ కావాలంటే అక్క ఒకసారి లోపలికి రావా సోని అక్క హక్ చేసుకోవడానికి. సరే కదా ఎందుకు పిలిచాడు లే పాపం తమ్ముడు. ఆయన లోపలికి వెళ్తే అక్క నాకు హగ్గు కావాలి అక్క అన్నాడు. వాడు ఏదో బిస్కెట్ కావాలి లేకపోతే కొంచెం వాటర్ పక్క అన్నట్టు అడుగుతున్నాడు. అక్క అన్నావు నీ హగ్గు అన్నావు ఏంట్రా మేమేమనుకోవాలరా రే. సరే మళ్ళీ అంటాడు వాడు మనకు లేనిపోని డౌట్లు క్రియేట్ చేస్తున్నాడు. అక్కడ అబ్బా సీసీ కెమెరాలు ఎక్కడ చూసినా అన్నాడు. నీ అబ్బా సీసీ కెమెరాలు ఉన్నారా లేకపోతే ఏం చేసేవాడు. అబ్బా కామ కాట్రాజుగా మణికంఠగా నువ్వు అసలు ఏం మాట్లాడుతావు నీకు తెలుసు. అసలు పక్క అక్క అన్నాడు, ఓ పక్క అగ్గ అన్నాడు. మనల్ని ఎలా అర్థం చేసుకోమన్నాడో నాకేం అర్థం కావట్లే. సూపర్ అసలు మణికంఠ గడు ఏడవడం చూస్తుంటే మరి సింపతి గెయిన్ చేస్తున్నాడు ప్రతిసారి. అంటే దగ్గర పడింది కదా వీక్ ఆల్రెడీ ఒక పోరాడుతాడు అతను బాడీ వాడికి ఇగో మేకులు అంటుడాడు. మణికంఠ అనేవాడు మేకులు అంటాడు. వాడు ఉంటాకే సన్నగా ఉన్నా గానీ సాయి శక్తిలో పోరాడుతున్నాడు. అందుబాటు మెచ్చుకోవచ్చు. పృథ్వీ మణికంఠ ఇద్దరు కొట్టుకుంటున్నారు. పృథ్వీగడ్ అయితే మణికంఠ చంపేస్తా అన్నాడు రాత్రి. ఎందుకురా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు నేను చంపేస్తా అన్నాడు. మరి టూ మచ్ అయింది. చంపుతావరా నన్ను చంపుతావరా అన్నది. అవునవును మధ్యలో అర్ధరాత్రి గడ ఒక రెడ్ గుడ్డు పడింది కదా నా గుడ్డు. అవునవును ఆ రెడ్ గుడ్డు కోసం ఈ రోజున అది రెడ్ అంటే దాని సింబాలిక్ గా నేను చెప్పేది ఏంటంటే అది డేంజర్ జోన్ అనుకుంటా నేను కూడా. ఎగ్జాక్ట్ గా డేంజర్ జోన్ అయితే గెలిచి ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళకే లాభం అయ్యేలాగా ఉంది నాకు తెలిసినంత వరకు. రెడ్ అనేది డేంజర్ జోన్ అని నేనైతే అనుకుంటున్నా. ఇంకా ఓవరాల్ గా రాత్రి షో అయితే చాలా అంటే చాలా బాగుంది. విష్ణుప్రియ ఇటు పక్క సోనియా, అటు పక్క ఏమో యష్మి ప్రేరణ ఇద్దరు ఫైట్ అయితే మామూలు గుద్దవాళ్ళు ఉందా. చూసుకున్నవాడు చూసుకున్నంత కావాలని పర్టికులర్ గా చూసే పాయింట్లు కూడా కొన్ని ఉన్నాయి, పర్టికులర్ గా ఇనే బూతులు కూడా కొన్ని ఉన్నాయి. మన ఊర్లో ఒక్కసారిగా ఊర్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకైతే ఓవరాల్ గా. మనం పంపుల దగ్గర నేను చిన్నప్పుడు చూసేవాడిని బిందులు ఇచ్చుకొని కొట్టుకున్నప్పుడు ఆ బూతులు తిట్టుకునేవాళ్ళు. నువ్వు ఇల్లానవేంటే నువ్వు పత్తిద్దువేంటే అన్నట్టు ఆ రకంగా తిట్టుకుంటుంటే అబ్బా నాకైతే వినసొంపుగా ఉంది. చాలా బాగుంది, మంచి ఫన్ క్రియేట్ అయింది. అలాగే అగ్రెసివ్నెస్ బాగా చాలా సీరియస్ గా ఆడాడు. ఎవరు కూడా సింపుల్ గా ఆడిందే లేదు, చాలా అంటే చాలా సీరియస్ గా ఆడాడు. ఎవరి కాలే తోపులు. నిన్నైతే ఒక నబీల్ నే స్ట్రాంగెస్ట్ ప్లేయర్ కాబట్టి బిగ్ బాస్
నిఖిల్ కి అవకాశం ఇచ్చాడు, ఒకరిని తీసేసుకో ఆ టీం కాంతారా టీమ్ లో అని. నిఖిల్ నబీల్ తెప్పించాడు. మళ్ళీ నిఖిల్ కి అవకాశం వచ్చింది. 265 గుడ్లు గెలిచాడు. వాళ్ళకి 65 ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకో అవకాశం ఇచ్చాడు. ఎవరన్నా టీం అంటే ప్రేరణని తీసేసాడు. ఇంకా ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ రోజు ఇప్పుడు వీక్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి వాళ్ళు ఓడిపోతారు. ఆల్మోస్ట్ నిఖిల్ వాళ్ళు గెలుస్తారు. నిఖిల్ వాళ్ళ దగ్గర రెడ్ గుడ్డు ఉంది. ఆ రెడ్ గుడ్డు వీళ్ళ బాంబు తెలుస్తుంది నాకు తెలిసినంత వరకు. అయితే బాంబు లేకపోతే గిఫ్ట్, ఈ రెండు ఏదో ఒకటి అవుతుంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ.